హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేవుని ప్రేమించే వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రియులరా, మనము ఈ మధ్యాహ్నకాల సమయంలో మంచి మాటలు మనం విన్నాం. మన వినికిడిలో అద్భుతమైన మాటలు ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన కష్టాన్ని గురించి, ఆ కష్టములో ఆ ప్రజలు ఏం చేశారో, ఆ ప్రజలు ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టారో మనము విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొద్దిగా సమయం 10 నిమిషాలు మాత్రమే నాకు ఉంది. పావు గంటకే ఉంది, కానీ మరి 5 నిమిషాలు పాట పాడాం. లేకపోతే అందరూ పడుకుని పోతున్నారు. పడుకుని పోయిన మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. అది పడుకుని పోతున్నారు అనగా నిద్రపోతూ ఉన్నారు. ఈ నిద్ర గురించి బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడానికి గల కారణం అబ్రహాము నిద్ర. ఎవరి నిద్ర? అబ్రహాము నిద్ర. అబ్రహాము దేవుడు బలులర్పించినప్పుడు అబ్రహాముతో అంటాడు, ఈ బలుల్ని ఏ అపవిత్రమైనటువంటిది ముట్టకూడదు, కనుక నువ్వు కావలిగా ఉండాలి అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చింది ఏంటి? 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాఢ నిద్ర అనేటువంటిది బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఆయన బాగా నిద్రపోతున్నాడు. ఎక్కడ? కిటికీ దగ్గర కాదు. ఎక్కడ? వాడలో నిద్రపోతున్నాడు. ఎవరైనా? యోనా గారిని సువార్త ప్రకటించరా, నేనేవి వెళ్ళి ప్రకటన చెయ్యు, అక్కడ ప్రజలు నాశనంలో ఉన్నారు, వారి పాపము వారి దోషము పరలోకం దగ్గరికి వచ్చేసింది అని దేవుడు స్వరమిచ్చి యోనాని పంపిస్తే, యోనా ఎందుకు దేవుని మాటని పక్కన పెట్టి యోనా ఏం చేశాడంటే తర్షీషు అనే పట్టణం వెళ్ళాడు. ఆ పట్టణం వెళ్ళినప్పుడు వారికి ఏం కలిగిందంటే భయంకరమైన విపత్తు కలిగింది. ఓడ మీదకి శాపము లేదా ఓడ మీదకి ఉపద్రవం వచ్చింది. గాలి తుఫాన్ రేగింది. ఓడలో ఉన్న వస్తువులన్నీ కూడా పడేశారు. ఓడను తేలిక చేద్దాం అనుకున్నారు, కానీ ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ తుఫాను అధ్యంతరంగా అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది అని ఆ ఓడ యజమానుడు లేదంటే ఆ నాయకుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే సీట్లు వేసాడు. మనం వేస్తాం కదా పాట చీట్లు, అమ్మా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పాటలు వేస్తూ ఉంటాం కదా. ఆ చీట్లు వేసాడు. చీట్లు వేసినప్పుడు ప్రియులరా, ఎవరి పేరు వచ్చింది? యోనా అనేటువంటి ఒక భక్తుని పేరు వచ్చింది. యోనా భక్తుడే. ఎవరు యోనాని వెతికితే ఎక్కడ కనబడలేదు. అక్కడ అందరూ ఉన్నారు, కానీ యోనా మాత్రం కనబడలేదు. యోనా ఏం చెప్తున్నాడు? వాడ అమరంలోకి వెళ్ళిపోయి హ్యాపీగా నిద్రపోతున్నాడు. తుఫాన్ వచ్చినట్టు ఆయనకి, అంటే ఆయన ఏ నిద్రలో ఉన్నాడు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వచ్చి అంటున్నాడు నాయకుడు, రేయ్ ఓరి నిద్రపోతా, నీకేం వచ్చిందిరా? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, మనం చావబోతున్నాం, ఒకవేళ మీ దేవుడు కాపాడుతాడేమో అని యజమానుడు వచ్చి పలుకుతున్నప్పుడు యోనా గారు క్లియర్గా వచ్చి అంటున్నారు, ఈ తుఫాను నా వలన వచ్చింది. ఇది మంచి లక్షణం. ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది? ఈ దోషం ఎవరి వల్ల వచ్చింది? ఈ కష్టం ఎవరి వల్ల వచ్చింది? ఈ కృంగుదల ఎవరి వల్ల వచ్చింది? ఈ బాధ ఎవరి వల్ల వచ్చింది? ఈ సమస్య ఎవరి వల్ల వచ్చింది? ఈ అపజయం ఎవరి వల్ల కలిగింది? నా వల్లే. దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నాడు. ఎవరు?
మనము ఒక్కోసారి అంటే నీ వల్లే జరిగిందంట. ఏమంటాం? నీ వల్లే, నీ వల్లేనరా ఇలా జరుగుతుంది అంటాం. ప్రియులారా, ఒక్కరు చేసే దోషము, ఒక్కరు చేసే అపరాధము, ఒక్కరు చేసే పాపము ఈ లోకానంతటికి చుట్టుకున్నట్టుగా ఎవరు చేశారు పాపము? ఆదాము అవ్వలు చేసినటువంటి అపరాధము, ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము, ఆదాములు అవ్వలు చేసినటువంటి దోషము లోకానికి అంతటికీ శాపంగా మారిపోయినట్టుగా ఇప్పుడు నోవాహు ఈ యొక్క ఈ ఓడలో ఉన్నటువంటి ప్రజలందరి మీదకి ఎవరి వల్ల వచ్చింది తెలుసా? ఈ యోనా వల్లే వచ్చింది. అబ్రహాము వల్లే 430 సంవత్సరాలు ఏం జరిగింది? బానిసలుగా ఐగుప్తు ప్రజలు ఉన్నారు. ఐగుప్తు ప్రజల్ని దేవుడు ఎలా దీవించాడంటే సూపర్గా ఇది ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు సూపర్గా దీవించాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాముని దేవుడు దీవించాడు బాగానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.